ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ గారు ఉన్నారు. వీరితో ఈ రోజు మనం కొన్ని విషయాల గురించి చర్చిద్దాం. హలో అండి. నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుని కొత్తగా ఇప్పుడు ఎంటర్ అవుదాం అన్నా కానీ, లేదంటే కొంతమంది ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అన్నా కానీ, కరెంట్ లో మనకి ఇప్పుడు 2025 లో టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏవి అంటే ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా మంచి క్వశ్చన్ అండి. మనం 2020 నుంచి చూసినా కూడా ఒక మంచి పీక్ చూస్తారు చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా. ఒక మంచి పీక్ కోవిడ్ టైంలో చూసాము. అప్పుడు ఆ రోజుల్లో మనకి క్వాంట్ స్మాల్ క్యాప్ కానివ్వండి, అలాగే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఇట్లా చెప్పాం, చాలా ఫండ్స్ చెప్పాం. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 1.5 year నుంచి ఎలక్షన్స్ వచ్చినాయి, తర్వాత టారిఫ్స్ అని, ట్రంప్ టారిఫ్స్, తర్వాత మనకి ఈ వార్ వచ్చింది, మనకి ఇండియా పాకిస్తాన్ వార్. ఇట్లాంటి బాగా బేర్ మార్కెట్ చూసారు, అంటే చాలా వాలటిలిటీ ఉన్న మార్కెట్ పడిపోయింది. సో ఇట్లా పడిపోయిన మార్కెట్ లాస్ట్ 1 year నుంచి ఇట్లాంటి మార్కెట్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన ఫండ్స్ ఏవి అని చూస్తే మనకి లార్జ్ క్యాప్ లో మోతిలాల్ ఒస్వాల్ లార్జ్ క్యాప్ చాలా బాగా పర్ఫార్మ్ చేసిందండి. అది మనకి 11% రిటర్న్ ఇచ్చింది. ఇప్పుడు అలా ఇన్వెస్కో ఇండియా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంది. ఇన్వెస్కో వాళ్ళ ఇండియా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా మనం చూస్తే 10% రిటర్న్ ఇచ్చింది. అయితే మీరు చూడండి, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ చాలా సఫర్ అయినాయి, స్ట్రగుల్ అయినాయి. ఎప్పుడైనా చూడండి, బీర్ మార్కెట్ అనేది ఏంటంటే పడిపోతున్న మార్కెట్ లో మనకి లార్జ్ క్యాప్ బాగా పర్ఫార్మ్ చేస్తాయి, సేమ్ టైం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కొంచెం దెబ్బతింటాయండి. మనం అలాగే చూస్తే మల్టీ క్యాప్ ఏదైతే ఉంటాయో మనకి మోతిలాల్ ఒస్వాల్ మల్టీ క్యాప్ కూడా మనకి దగ్గర 21% రిటర్న్ ఇచ్చింది. అంటే అన్నిటికంటే హైయెస్ట్ రిటర్న్ ఇచ్చింది ఏదంటే మల్టీ క్యాప్స్. ఇప్పుడు మనం సాధారణంగా ఎప్పుడైతే బుల్ మార్కెట్ ఉందో ప్రీవియస్ గా, అప్పుడు నెగ్లెక్ట్ చేసింది ఏమన్నా ఉంది అంటే మల్టీ క్యాప్ నెగ్లెక్ట్ చేశారు. అందరూ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ పెట్టారు, కానీ మల్టీ క్యాప్ ఒకటి ఉంటుంది, మల్టీ క్యాప్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పి ఆ రోజు మనం ఎవరం దాని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇవాళ పడిపోయిన మార్కెట్ చూస్తే కనుక ఎక్కువ పర్ఫామ్ చేసింది ఏంటంటే మల్టీ క్యాప్స్ బాగా పర్ఫామ్ చేశాయి. సో అలాగే చూస్తే మీకు పారాబెరీ ఫ్లెక్సీ క్యాప్ అటు ఉంది, అది 7% రిటర్న్ ఇచ్చింది. సో డబుల్ డిజిట్ కాకుండా సింగిల్ డిజిట్ రిటర్న్ లోనే మనకి ఫ్లెక్సీ క్యాప్ ఆగిపోయింది. అలాగే చూస్తే ఇన్వెస్కో ఇండియా వాళ్ళ మిడ్ క్యాప్ కూడా మీకు 11.6% ఇంట్రెస్ట్ ఇచ్చింది. మోతిలాల్ ఒస్వాల్ స్మాల్ క్యాప్ అది 7% రిటర్న్ ఇచ్చింది. క్వాంట్ మనం ఏదైతే అనుకున్నామో టాప్ అని లాస్ట్ లో ఇప్పుడైతే -7.41% వచ్చింది, మైనస్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు చూస్తే మీకు టాప్ ఫండ్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయి అంటే మళ్ళీ కావు, మళ్ళీ 2026 కల్లా మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా ఇన్వెస్టర్స్ కూడా ఎప్పుడైనా టాప్ అని తీసుకోకండి, క్వాలిటీ చూడాలి, మోస్ట్ కన్సిస్టెన్సీ చూడాలి. ఫండ్ మేనేజర్ ఫ్రమ్ హౌ లాంగ్ చూడాలి. యాక్చువల్గా ఏంటంటే ఇన్వెస్టర్స్ చూసే విధానం వేరుగా ఉంటుంది, ఒక అడ్వైజర్ చూసే విధానం వేరుగా ఉంటుంది. ఇన్వెస్టర్లు అందరూ చూసేది కేవలం రిటర్నే. ఆ రిటర్న్ ఎంత వచ్చింది, బాగా వచ్చిందంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఎస్ఐపి చేస్తాను, లంసం చేస్తాను అనుకుంటారు. కానీ అదొకటే కాదండి, పారామీటర్స్ ఇంకా చాలా 5 రకాల పారామీటర్స్ ఉంటాయి. రిస్క్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ ఫండ్ లో రిస్క్ ఎంత ఉంది అనేది చాలా బాగా చూడాలి. ఎందుకంటే మీరు చూడండి, ఒక కార్ ఉంది, అది 100 స్పీడ్ లో వెళ్తుంది, ఇంకో కార్ 80 స్పీడ్ లో వెళ్తుంది. మనం 80 స్పీడ్ లో వెళ్తున్న కార్ తక్కువ, 100 స్పీడ్ లో వెళ్తున్న కార్ గొప్ప అని చెప్పుకోకూడదు. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యేది కూడా ఎక్కువ 100 స్పీడ్ లో వెళ్ళే కార్లకే అవుతాయి. అది కూడా ఉంది కదా. ఒక రిస్క్ రిటర్న్ 2 కళ్ళలా చూసుకోవాలి. సో రిస్క్ కూడా చాలా ఇంపార్టెన్స్ మనం ప్లే చేయాలి. సో రిస్క్ తో పాటు ఫండ్ మేనేజర్ ఎవరు, అంటే ఆ ఫండ్ ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు, అతనుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, అతను పాస్ట్ లో ఏవైతే హ్యాండిల్ చేశాడో ఫండ్స్ అవి వాటి రిటర్న్స్ ఎలా వచ్చాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. అంటే బుల్ మార్కెట్ లో బైక్ వెళ్ళి బేర్ మార్కెట్ లో పడిపోయే కాకుండా, అపార్ట్ ఫ్రమ్ బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ కాకుండా అన్ని మార్కెట్ సర్కిల్స్ లో కూడా అది ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ కన్సిస్టెన్సీ ఉన్న ఫండ్ ని చూసుకోవాలి. అలాగే వాటి క్వార్టర్ ర్యాంకింగ్స్ అంటారు. క్వార్టర్ ర్యాంకింగ్ వచ్చి Q1, Q2, Q3, Q4 అంటారు. అన్ని క్వార్టర్స్ లోను కనుక 1 or 2 ఉంటే మాత్రం అది బెస్ట్ ఫండ్ అని చెప్పొచ్చు. వేరేజ్ మన క్వార్టర్స్ లో కనుక 3 and 4 వచ్చిందంటే దాని జోలికి పోకూడదు అని చెప్తారు. సో అది క్వార్టర్ ర్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి అంటే రోలింగ్ రిటర్న్స్ అంటారు. రోలింగ్ రిటర్న్స్ అంటే ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ అంటారు. అంటే ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ ఒక అప్రోచ్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే టాప్ టు బాటమ్ అప్రోచ్ తీసుకుంటారు, కొంతమంది బాటమ్ టాప్ అప్రోచ్ తీసుకుంటారు, కొంతమంది అంటే కోర్ అండ్ సాటిలైట్ అప్రోచ్ ఫాలో అవుతారు. రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఇలాంటి స్ట్రాటజీ రాబోయే 3 సంవత్సరాలకి రిటర్న్ ఎలా వస్తుంది అనేది రోలింగ్ రిటర్న్స్ అనమాట. సో ముందు గెస్ట్ చేయొచ్చు. ఒకవేళ పడిపోతున్న మార్కెట్ లో కూడా ఇది పడిపోయినా ఎంత బాగా పడిపోతుంది, -35% దాకా వెళ్తుంది మాక్సిమం, లేదా -10% వెళ్ళి ఆగిపోతుందా, అట్లాంటివి కూడా ఉంటాయి. సో ఇలాంటి పారామీటర్స్ అన్ని కూడా మైండ్ లో పెట్టుకొని మనం తీసుకుంటేనే మనకి బెస్ట్ ఫండ్స్ వస్తాయి తప్ప టాప్ ఫండ్స్ కాదండి, బెస్ట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్తాం. సో అలా బెస్ట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్పకుండా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. చాలా మంది మా దగ్గర ఇన్వెస్టర్స్ వస్తారు, మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మేము ఆల్రెడీ చేసామండి మ్యూచువల్ ఫండ్స్ లో లాస్ట్ 3 years నుంచి చేస్తున్నాము,
కొంచెం మా రివ్యూ చేయండి అని చెప్తారు. రివ్యూ చేద్దాం చూస్తే ఒక్కొక్కళ్ళ దగ్గర 13 ఫండ్స్ 14 ఫండ్స్ ఉంటాయి. అన్ని ఫండ్స్లో 1000 ఎస్ఐపి వేస్తారు. ఎస్ఐపి 13 ఫండ్స్లో వేస్తే రిటర్న్ రాదు. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక పర్సన్ అడిగాను, మా మేనల్డే ఉన్నాడు, నీకు ఎన్ని మార్కులు వచ్చారు అని చెప్పాను మ్యాథ్స్లో మా ఆయన నాకు 90% వచ్చిందని చెప్పాడు. సో మ్యాథ్స్లో 90% వచ్చింది అంటే మనం చాలా గుడ్ అని చెప్పచ్చు. సైన్స్లో ఎంత వచ్చింది అడిగాను అనుకోండి, 80 అన్నాడు. ఇప్పుడు యావరేజ్ అయిపోయింది 90-80 కలిపితే 85 అయిపోయింది యావరేజ్. సో మనం అక్కడితో ఆకుండా సోషల్లో ఎంత వచ్చింది అడిగాను అనుకోండి, 60 అంటాడు. తెలుగులో ఎంత వచ్చిందంటే 40 అంటాడు. ఇంగ్లీష్లో 50 అంటాడు. మీరు ఎన్ని సబ్జెక్టులు యాడ్ చేస్తే మీకు ఆ 90% స్కోర్ పడిపోతూ వచ్చింది. సో ఎప్పుడు లాంగ్వేజెస్ని యాడ్ చేస్తూ సబ్జెక్ట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నామో మీకు రిటర్న్ అనేది యావరేజ్ అయిపోతూ ఉంటుంది. ఓన్లీ మ్యాథ్స్ అంటే టాప్లో ఉంటుంది. సో అట్లాగే మనకి చాలా మంది తెలియదు ఏంటంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, థీమాటిక్ ఫండ్, సెక్టర్ ఫండ్, గ్లోబల్ ఫండ్, బిజినెస్ సైకిల్ ఫండ్, సిచ్యుయేషన్ ఫండ్ రకరకాల యాడ్ చేస్తారు. దాంతోపాటు మళ్ళీ ఇండెక్స్ అంటారు, ఈటీఎఫ్ అంటారు, గోల్డ్ ఫండ్ అంటారు. ఇలా అన్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ఫండ్ ఇస్తుంది 20%, మిగతా మీకు 6%, 7% ఇచ్చి యావరేజ్ లో మీకు 12% కంటే రిటర్న్ రావట్లేదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ వేస్ట్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ వేస్ట్ కాదు, యాక్చువల్లీ వీళ్ళు తీసుకున్న పద్ధతి వేరు. మనం ఏం చేయాలంటే మ్యాథ్సే ఇప్పుడు చూడండి, అదే మ్యాథ్స్ తీసుకుందాం. క్వార్టర్లో 90% వచ్చింది, ఆఫర్లీలో 95% వచ్చింది, యాన్యువల్ 92 వచ్చింది. ఇప్పుడు మొత్తం ఓన్లీ మ్యాథ్స్ తీసుకుంటే క్వార్టర్లీ, ఆఫర్లీ, యాన్యువల్లీ మీరు 90లో ఉన్నారు. అలాగే మనం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ 10 years కనుక హారిజన్ ఉంది అంటే మాత్రం మిడ్ క్యాప్స్ ఇస్ ద బెస్ట్ అని చెప్తాను. సో మనం తీసుకుంటే మిడ్ క్యాప్సే ఒక ఎడల్వైజ్ మిడ్ క్యాప్, నిప్పాన్ ఇండియా మిడ్ క్యాప్, ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్, అలా 3 మిడ్ క్యాప్లు 2 స్మాల్ క్యాప్లు తీసుకుంటే చాలు, అదే పర్ఫెక్ట్ ఉంటుంది. మనం దానికి తగ్గట్టు మనం లార్జ్ క్యాప్, థీమాటిక్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోయాం అనుకోండి, అనవసరిగా మనకి కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది, మన రిటర్న్స్ అయితే రావు. సో లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా 3 మిడ్ క్యాప్స్, 2 స్మాల్ క్యాప్స్ గట్టిగా తీసుకుని వాటిలోనే మనం కనుక ఉంటే, ఎందుకంటే మన పాస్ట్ పర్ఫార్మెన్స్ అలా ఉంది కూడా చెప్తున్నాను. సో ఇప్పుడు చాలా మందికి ఇప్పటికీ డౌట్ ఏంటంటే లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎస్ఐపి చేయాలా అనేది ఇప్పటికీ ఒక క్వరీ ఉంది మైండ్ లో. సో మీకు చెప్తాను, ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి దగ్గర ఒక డేటా ఉంది. ఇది ఏంటంటే లంసమ్గా పెట్టిన వాళ్ళకి ఏంటి ఎస్ఐపి పరిస్థితి ఏంటి అని. ఆగస్ట్ 2015 నుంచి ఆగస్ట్ 2025 దాకా ఈ టైం ఫ్రేమ్ లో లాస్ట్ 10 years లో చూడండి. లాస్ట్ 10 years లో మీకు చాలా కోవిడ్ వచ్చింది, వారాలు జరిగాయి, బుల్ మార్కెట్ వచ్చింది. అంటే ఈ 10 years లో మొత్తం జరగాల్సిందంతా జరిగింది. కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ఇట్లాంటి టైం ఫ్రేమ్ లో లంసమ్గా ఎవరైతే 10 lakhs పెట్టారో, సపోజ్ మీరు తీసుకుంటాను మిడ్ క్యాప్ కింద తీసుకుందాం. మిడ్ క్యాప్ లో మీరు ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఉంది. అందులో కేవలం 10 lakhs ఒకేసారి పెట్టి వదిలేసిన వాళ్ళకి 59 lakhs వచ్చిందండి. 59 lakhs పెట్టిందంతా 10 lakhs. పెట్టిన 10 lakhs మనకి 10 years లో 59 lakhs వచ్చింది. అదే కాకుండా ఎస్ఐపి రూపంలో ఎవరైతే 10,000 వేసుకుంటూ వచ్చారో వాళ్ళు పెట్టిన 12 lakhs పెట్టారు. 10 years లో మనకి 12 lakhs పెట్టారు. కానీ దానికి వచ్చి 35 lakhs వచ్చింది. లంసంగా పెట్టిన వాళ్ళకేమో 60 lakhs ఆల్మోస్ట్, ఎస్ఐపి 35 lakhs వచ్చింది. ఎంత నష్టపోయారు అంటే వీళ్ళు దగ్గర 23 lakhs నష్టపోయారు. సో కాబట్టి ఏంటంటే మనం చెప్తాం మొదటి నుంచి కూడా, మీ దగ్గర అమౌంట్ సఫిషియెంట్ గా ఉంటే లంసంగా పెట్టి వదిలేయండి, ఎస్ఐపి ఫామ్ లో వెళ్ళిపోకండి అని చెప్తాం. ఎస్ఐపి ఫామ్ లో ఎవరు వెళ్ళాలి అంటే లేని వాళ్ళు. ఇప్పుడు ఒక కార్ లో ఒక డ్రైవర్ వెళ్తున్నారు అనుకోండి. ఈ ఒక డాక్టర్ ఏం చెప్పాడంటే, ఒక బ్యాంక్ వచ్చింది పక్కన ఆపు, ఒక ఎఫ్డి చేయాలంటాడు. సరే అని అతను వెళ్ళి ఒక డాక్టర్ 1 లక్ష రూపాయలు ఎఫ్డి చేశాడు ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్ లో. అప్పుడు డ్రైవర్ ఏం అడతారంటే, సార్ నేను 1 లక్ష రూపాయలు ఎఫ్డి చేయాలంటే నేను ఎంత సంపాదించాలి, ఎంత దాచిపెట్టాలి, అప్పుడు కదా వేయాలి అనుకుంటాడు. అప్పుడు డాక్టర్ ఏం చెప్తారంటే, అవసరం లేదు, ఆర్డి అని ఒకటి ఉంటుంది, రికరింగ్ డిపాజిట్, నువ్వు కూడా హాయిగా అందులో 1000 rupees తో స్టార్ట్ చేయొచ్చు అని చెప్తారు. సో బ్యాంక్ లో ఉండే ఆర్డిఏ ఎస్ఐపి, బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ గా అలాగే లంసంగా ఉంటుందో అది మ్యూచువల్ ఫండ్స్ లంసం. సో చాలా మందికి ఇప్పటికి కన్ఫ్యూజ్ అవుతారు, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎస్ఐపి ఏమో, లంసంగా వేయకూడదేమో, వేస్తే ప్రమాదం ఏమో అనుకుంటారు. కానీ ఇక్కడ మన గణాంకాలు ఏం చెప్తున్నాయంటే అలా లేదు. మీరు ఇంకో ఫండ్ తీసుకుందాం, ఎడల్వైజ్ మిడ్ క్యాప్ ఫండ్. ఎడల్వైజ్ మిడ్ క్యాప్ ఫండ్ లో 10 lakhs పెట్టి వదిలేస్తే 10 years తర్వాత 49 lakhs ఇచ్చింది. 49 lakhs 86,000 అంటే దగ్గర 50 లక్షలు ఇచ్చింది. కానీ ఎస్ఐపి ఫామ్ లో వెళ్తున్న వాళ్ళకి ఏమైంది, మళ్ళీ 35 lakhs మళ్ళీ 15 లక్షలు తేడా వచ్చేసింది. సో మీరు అలా చూస్తే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ చాలా మంచి మిడ్ క్యాప్, అది కూడా 49 lakhs ఇచ్చింది లంసంగా పెడితే. అది ఎస్ఐపి ఫామ్ లో వెళ్తే 34 lakhs ఇచ్చింది. సో మీరు ఎలాగైనా స్మాల్ క్యాప్ చూద్దాం. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ లో కనుక ఎవరైనా కనుక 10 years బ్యాక్ 10 lakhs పెట్టి వదిలేస్తే 77 lakhs అయిందండి. 77 lakhs కేవలం 10 years లోనే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్. అదే తెలియక ఎవరెవరో 10,000 rupees ఎస్ఐపి చేసుకుంటూ వచ్చారో అదే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ లో వాళ్ళకి వచ్చింది 39 lakhs, అంటే 40 lakhs వచ్చింది. దగ్గర నష్టపోయింది ఎంత అంటే 40 lakhs నష్టపోయారు. సో ఇది ప్రాపర్ అవగాహన లేక
ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎస్ఐపిఏనేమో లంసంగా చేయకూడదేమో అని తెలియక చాలా మంది నష్టపోతున్నారండి. కాబట్టి అలా కాదు, మన దగ్గర ఎవరైనా కావాలంటే మనం ఇది షేర్ చేద్దాం ఇన్ఫర్మేషన్. కరెక్ట్. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లంసం పెట్టడమే బెటర్. మనం ఎప్పుడైనా సరే ఎస్ఐపి రూపంలో వెళ్తే మనకి పెద్ద లాభం రాదు. ఇప్పుడు చూడండి, మనం 2025లో ఉన్నాం. 2025లో మనకి స్టాక్ మార్కెట్ 80,000 లెవెల్స్లో ఉంది. 2035కి అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ 10 yearsకి దగ్గర 3 lakhs అవుతుంది అంటున్నారు. 3 lakhs. సో మనం 80,000లో పెట్టి 3 lakhs అయ్యేంత వరకు వెయిట్ చేస్తే అది ఈవెన్ 1 lakh పెట్టినా చాలు, మీకు మంచి అమౌంట్ అయితే వస్తుంది. మనం ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనం కొంటున్నాం 80,000లో కొంటున్నాం, 82లో కొంటున్నాం, 85లో కొంటున్నాం, 90,000లో కొంటున్నాం, 1 lakhలో కొంటున్నాం, అలా పెరుగుతూ పోతాం. మనం ప్రతి ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా మనం హైలో కొంటూ వెళ్తున్నాం, తను లాభం రాదు. సో కాబట్టి మనం గట్టిగా చెప్పేది ఏంటంటే అమౌంట్స్ 10 lakhs ఉంటే మాత్రం 5 lakhs ఉన్నా కూడా, ఈవెన్ 1 lakh ఉన్నా కూడా మీరు లంసంగా పెట్టండి. లంసం పెట్టిన తర్వాత మార్కెట్ ఎప్పుడు పడింది అనుకోండి, కావాలంటే ఇంకో 10,000 యాడ్ చేయండి, 50,000 యాడ్ చేయండి. కరెక్ట్. చాలా మంది చెప్పేది అంటే ఎస్ఐపి ప్లస్ టాప్అప్ అంటారు. కాదు, లంసం ప్లస్ టాప్అప్ చేస్తేనే నిజంగా కోటీశ్వరులు అవుతారని చెప్పచ్చు. కరెక్ట్. సో ఇదండి మ్యూచువల్ ఫండ్స్లో టాప్ ఫండ్స్ అయితే మనం డిస్కస్ చేసాము. ఈ టాప్ ఫండ్స్ ఎప్పుడు కంటిన్యూ కాదు, మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో తెలుసుకోవాలి. క్వాలిటీ ఆఫ్ ఫండ్ ఈజ్ ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ ద ఫండ్ ఈజ్ ఇంపార్టెంట్. లంసంగా పెట్టండి, మీకు అవకాశం ఉన్నంత మేరకు లంసంగా పెట్టండి. ఎప్పుడన్నా మార్కెట్ పడితే కనుక మీరు దానికి యాడ్ చేయండి. చాలా మంది ఎస్ఐపి రూపంలో వెళ్తున్నారు. మాకున్న సర్వే ప్రకారం, మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, లాస్ట్ 15 yearsలో ప్రతి 100 మందిలో చివరి 15 years దాకా కంటిన్యూ ఎవరైతే ఎస్ఐపి చేశారంటే వాళ్ళు ఎదురే ఉంటారు. మొదలు పెడతారు 100 మంది, ఉత్సాహంగా మొదలు పెడతారు, కానీ మధ్యలో చాలా మంది డ్రాప్ అయిపోతారు. రకరకాల కారణాలు అవ్వచ్చు, ఇంట్లో పరిస్థితులు బాగుండకపోవచ్చు, వాళ్ళ జాబ్లో ఏదైనా ప్రాబ్లం రావచ్చు, పిల్లల ఫీజు పెరగచ్చు, ఎన్ని కారణాలు ఉంటాయి. మహాభారతంలో ఒక ఇది ఉంది, కర్ణుడి చావుకి 100 కారణాలు అని. సో అట్లా ఒక ఎస్ఐపి మనం 20 years కంటిన్యూ చేయాలంటే అందరి వల్ల కాదండి. అది ఉన్నంత మేరకు లంసంగా పెట్టేసి వదిలేయండి, మర్చిపోండి దాన్ని. అదే మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.